హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు స్పెషల్ కొబ్బరి కోవా బర్ఫీ చేసుకుందాం. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ డెలిషియస్ స్వీట్ని చేసేసుకుందాం. రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదా ఏదైనా అకేషన్కి చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇక ఈ కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరిని తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నా. నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు బౌల్లో 1.5 ప్యాకెట్ పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ లీటర్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నా అండి. ఇలా ఒక ప్యాకెట్ పాలు పోసిన తర్వాత రెండో ప్యాకెట్లో హాఫ్ వరకు పాలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నానని ఈ కప్పుతో 2 కప్స్ వేసుకున్నాను. ఇందులో ఏమీ వేయకుండా ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ హాఫ్ ప్యాకెట్ పాలని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలు వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి అనేది వెన్నెల సాఫ్ట్గా అవుతుంది. చూడండి, సాఫ్ట్గా అయింది కదా. ఇక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ముందు పాలల్లో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ పెట్టుకొని పాలని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలని బాగా మరిగించుకోవాలి కాబట్టి మనం ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. సైడ్స్ అంతా ఇలా మీగడ వస్తుంది కదా, అది కూడా ఇలా తీసుకుంటూ పాలని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ పాలు ఉడుకుతూ ఉన్నప్పుడు పైకి పడుతున్నాయి కదా, ఇలా ఒక లిడ్ని కవర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పాలు పొంగుతూ ఉంటే లిడ్ని తీసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక పాలన్నీ తగ్గిపోయి పేస్ట్లా గట్టిపడింది కదా. ఇప్పుడు మనం 1/4 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. పాల పొడి లేకుంటే 3 లేదా 4 స్పూన్ల పాల మీగడని వేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి అనుకుంటే హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ చక్కెర కరిగిన తర్వాత ఈ పాల కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ కొంచెం లూజ్గా వస్తుందండి. ఇప్పుడు ఒక లిడ్ని పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, బాగా గట్టిపడింది కదా. ఇప్పుడు చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని కొంచెం స్వీట్ తీసుకొని ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఇలా ఉండలా వచ్చింది కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక బటర్ పేపర్కి గీ అప్లై చేసుకోవాలండి. ఇలా బటర్ పేపర్కి అంతా గీ అప్లై చేసిన తర్వాత ఈ స్వీట్ని బటర్ పేపర్ మీద వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో లేదా కప్పుతో అయినా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేదానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నామండి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 గంట తర్వాత బర్ఫీని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీకు కావాలి అంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు స్వీట్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని స్క్వేర్ షేప్లో మరికొన్ని లడ్డూలా చేసుకున్నానండి. ఇలా నైఫ్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను స్పూన్తో కూడా తీసాను. స్పూన్తో కూడా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. కొన్నిటిని ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్నానండి. రిమైనింగ్ కొన్నిటిని నేను లడ్డు చేసి పెట్టానండి. చూడండి, ఇలా లడ్డు చేసుకొని పెట్టుకున్నాను. అంతే అండి, టేస్టీ అండ్ డెలీషియస్ కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది.